జై శ్రీరామకృష్ణ. ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఇప్పుడు శ్రీరామకృష్ణుడు అన్నవారి పలుకులు దృష్ట్యా ఆయనను గురించి ప్రస్తావింప అవసరం లేదు. మళ్ళీ శ్రీరామకృష్ణులు స్వీయ అనుభవాన్ని మనము నమ్మినప్పుడు ఆయనను సామాన్య జ్ఞానపురుషునిగా కూడా వర్గీకరించటము సముచితము కాదు. ఎందుకంటే ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఇప్పుడు రామకృష్ణుడు అని ఆయన పలుమార్లు పేర్కోవడం మేము విన్నాము. కనుక అంటే ఎవరు గత యుగాలలో శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా అవతరించాడో అతడే ప్రస్తుతము రామకృష్ణులుగా అవతరించి అద్భుత లీలలను ప్రదర్శిస్తున్నాడు. దీన్ని విశ్వసిస్తే ఆయన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన భగవదవతారం అనే విషయము అంగీకరించక తప్పదు. అటువంటప్పుడు ప్రారబ్ధ కర్మ ఫలితంగా ఆయన వివాహం జరిగిందని చెప్పలేము. కనుక శ్రీరామకృష్ణుల వివాహం గురించి మరో వ్యాఖ్యానము ఇవ్వవలసి ఉంది. తమ వివాహం గురించి శ్రీరామకృష్ణుల పరిహాసము. తమ వివాహం గురించి శ్రీరామకృష్ణులు అనేక పర్యాయాలు మాతో ప్రస్తావించి దాని గురించి చమత్కారంగా పరిహసించేవారు. ఒకరోజు దక్షిణేశ్వరంలో ఆయన భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు బలరాం బోసు ప్రభృత భక్తులు ఆయన పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడైన రామ్లాల్ వివాహం నిశ్చయమైంది. ఆ కారణంగా మాతృదేవి కొన్ని నెలలు కామర్కపూరులో ఉండడానికి అదే రోజు దక్షిణేశ్వరం నుండి బయలుదేరారు. శ్రీరామకృష్ణులు బలరాంతో, సరే గాని నా వంటి వ్యక్తికి వివాహ ప్రాధాన్యము ఏముంటుంది? కట్టుకున్న బట్ట ఉందో ఊడి జారిపోయిందో తెలియని వ్యక్తి జీవితంలో భార్యస్థానం ఏమిటి? బలరాం నవ్వి మౌనం వహించారు. శ్రీరామకృష్ణులు, ఓయ్ అర్థమైంది. కంచం నుండి కాస్త కూర తీసి బలరాంకు చూపుతూ, ఇందుకోసమే వివాహము, లేకుంటే నా కోసము ఈ విధంగా ఎవరు వండి పెడతారు? బలరాం ఇతర భక్తులు నవ్వారు. నిజానికి నాకు భోజనం ఇలా ఎవరు చేసి పెడతారు? వారంతా ఇవాళ వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారో భక్తులు అర్థం కాకపోవడంతో రామ్లాల్ పిన్ని మాతృదేవి, మీకు అర్థమైందా? రామ్లాల్కు వివాహము కనుక అందరూ కామర్పూర్కు వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయాను. ఏమీ అనిపించలేదు. నిజానికి ఎవరో పోతున్నట్లు అనిపించింది. కానీ తర్వాత నా కోసము ఎవరు వంట చేస్తారా అని ఆదుర్త చెందాను. అర్థం కాలేదా? నానా రకాల ఆహారము నా ఒంటికి సరిపడదు. కొన్ని సమయాల్లో భోజనం చేయాలనే ఎరికే ఉండదు. నాకు ఎలాంటి ఆహారము సరిపడుతుందో ఆమెకు మాతృదేవికి తెలుసు. అందుకే ఇది అది చేసి పెడుతుంది. కాబట్టి ఇదంతా ఎవరు చేసి పెడతారో అన్న ఆదుర్త. జై శ్రీరామకృష్ణ. హైందువులకు విధాయకమైన దశ సంస్కారాలను నిర్వర్తింప గురుదేవులు వివాహం చేసుకున్నారా? కాదు. దక్షిణేశ్వరంలో ఒకరోజు శ్రీరామకృష్ణులు తమ వివాహ ప్రస్తావన తీసుకువచ్చి ఇలా అన్నారు. వివాహము ఎందుకు చేసుకోవాలా తెలుసా? బ్రాహ్మణ దేహానికి 10 రకాల సంస్కారాలు నిర్వర్తింపబడాలి. దానిలో వివాహం ఒకటి. ఆ 10 రకాల సంస్కారాలు నిర్వర్తింపబడినప్పుడే అతడు ఆచార్యుడు కాగలడు. మళ్ళీ ఆయన ఇలా అనేవారు. పరమహంస లేదా పూర్ణ జ్ఞాని అయిన వ్యక్తి పాకీవాని అవస్థ పర్యంతము రాజు చక్రవర్తి అవస్థల వరకు అన్నిటినీ అనుభవించి ఉంటాడు. కాకుంటే నిజమైన వైరాగ్యం ఎలా జనిస్తుంది? అనుభవించని దానికై మనస్సు తహతహ చెందుతుంది, చంచలమవుతుంది. అర్థమైందా? పాచికలాటలో పావు గదులన్నీ దాటిన తర్వాతే కైలాసం చేరడం చూడలేదా? ఇది అటువంటిదే. హైందవ వివాహము తదాదర్శము. సామాన్య గురువులు వివాహమాడడానికి కారణం గురించి శ్రీరామకృష్ణులు ఇలా తెలిపినప్పటికీ ఆయన స్వీయ వివాహానికి నేపథ్యంలోని మేము అర్థం చేసుకున్న విశేష కారణాన్ని గురించి ఇప్పుడు విశదీకరిస్తాము.
వివాహం చేసుకోవడము భోగించడానికి కాదన్న విషయము అడుగడుగునా శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. భగవంతుని సృష్టిని కొనసాగించడం అనే నియతిని పాటిస్తూ శీలరైన సంతానాన్ని కని సమాజానికి మేలు ఒనగూర్చడమే ఐందవ వివాహోద్దేశము. శాస్త్రాలు పదే పదే ఈ అంశాన్ని నొక్కి వ్యాఖ్యానిస్తున్నాయి. అటువంటప్పుడు తన వివాహం పట్ల హైందవునికి ఎలాంటి స్వార్థం ఉండకూడదా? శాస్త్రాలు అలాంటి అర్థరహితమైన వాటిని బోధిస్తాయా? లేదు, అవి అలా బోధించవు. మానవులు బలహీనత శాస్త్రకారకులకు బాగా తెలుసు. దుర్బలులైన మనుష్యులు ఈ ప్రపంచంలో స్వార్థాన్ని తప్ప మరోదాన్ని అర్థం చేసుకోలేరన్న సంగతిని, లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా చిన్న పనిని సైతం చేయడానికి ఒప్పుకోరనే సంగతిని మానవ హృదయాంతరాల వరకు తరచి పరికించిన శాస్త్రకారులు చక్కగా గుర్తించారు. ఇలా గుర్తించి పైన పేర్కొన్న ఆదేశాన్ని వసగారంటే దానికి ఒక కారణం ఉండాలి. అదేమిటంటే మనిషిలో ఉండే ఆ స్వార్థాన్ని సదా ఒక మహోన్నత ఆదర్శంతో జోడిస్తే అది మేలు ఒనగూరుస్తుంది. అలా చేయకుంటే పదే పదే పుడుతూ గిడుతూ సంసార బంధంలో చిక్కుపడి మనిషి అంతులేని దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. జై శ్రీరామకృష్ణ.